యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు, చాలా ప్రాముఖ్యమైన మాట, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారికి అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. రైట్, ఒక నిమిషం దీని వెనక ఉన్న సందర్భాన్ని వివరించి ఆ తర్వాత ముందుకెళ్తాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సమరయ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ అక్కడ ఉంటుంది. ఈ చరిత్ర అంతా తెలుసు కదా. సమరయ స్త్రీ అక్కడ ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీ బావిలో నీళ్లు తోడుకోవడానికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ యేసు కూడా అదే ప్రాంతానికి అదే సమయానికి వచ్చాడు. వచ్చినప్పుడు సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా, ఈ కొండ మీద ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధించేవాళ్ళు కొంతమంది ఏమంటారంటే ఈ కొండ మీద ఆరాధించాలంటారు, మరికొంతమంది ఏమంటారంటే యెరూషలేములో ఆరాధించాలని అంటారు. వాస్తవానికి దీని వెనక ఒక చిన్న చరిత్ర చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఏంటంటే ముగ్గురు రాజులు కట్టిన 3 గుళ్ళు అని ఒక వీడియో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. రాజుల చరిత్ర అనే ఫోల్డర్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ చెప్పే ప్రయత్నం చేస్తాము. ఆ 3 రాజులు కట్టిన 3 గుళ్ళు అన్నటువంటి విషయాల్లో చాలా క్లుప్తంగా, అద్భుతంగా, చాలా వివరంగా చరిత్ర ఆధారాలతో సహా వివరించడం జరిగింది. అయితే నేను ఇప్పుడు కొంచెం టూకీగా చెప్తాను. మనకు ఆంధ్ర, తెలంగాణ ఎలా ఉన్నాయో ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని ఇశ్రాయేల్కు ఉండేది. ఉత్తర రాజ్యంలో సోమ్రేను అనే పట్టణం ఉండేది. ఈ సోమ్రేను అనే పట్టణాన్ని సమరయ అంటారు, సోమ్రేను అంటారు, సమరయ అని కూడా అంటారు, సోమ్రేను అంటారు. ఈ పట్టణాన్ని ఓమ్రి అనే ఒక వ్యక్తి దగ్గర కొని ఆహాబు ఆ పట్టణాన్ని డెవలప్ చేస్తాడు. ఆ సోమ్రేను, ఆ సమరయ అనే పర్వతం మీద ఒక గుడి కట్టారు. ఎవరంటే ఆహాబు, ఎవరంటే ఓమ్రి అంటే ఓమ్రి కొడుకే ఆహాబు. యెజబెలు ఆహాబు ఉన్నాడే వాళ్ళు. ఇలా ఉత్తర రాజ్యంలో ఒక సోమ్రేను సమరయ అనే పట్టణంలో గుడి కట్టారు. దక్షిణ దేశంలో యెరూషలేములో సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరము ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తాడు. దక్షిణ రాజ్యంలో సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో పద్ధతులు, ఆచారాలు, బలులు, అర్పణలు ఏ విధంగా జరిగేవి? ఏం అనుసరించి జరిగేవి? ధర్మశాస్త్ర ప్రకారం జరిగేది. మరి ఉత్తర రాజ్యంలో సోమ్రేను సమరయ పట్టణంలో ఉన్నటువంటి బలులు కావచ్చు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, దేని ప్రకారం జరిగేవి? మనుషుల ఆలోచన చొప్పున, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనుల సాంప్రదాయం చొప్పున జరిగేవి. చాలా జాగ్రత్తగా. ఇది ఎంత బాగా అర్థమవుతే యేసు చెప్పినటువంటి మాటల్లో అంత బాగా సత్యం అర్థమవుతుంది. ఆ ఒక్క సత్యం అర్థం చేస్తే ఇప్పుడు చుట్టుపక్కల సోషల్ మీడియాలో, సంఘాల్లో జరుగుతున్నటువంటి ఏ ఆరాధన కరెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది మీకు. మళ్ళీ చెప్తున్నా, దక్షిణ రాజ్యమైనటువంటి సొలొమోను మందిరంలో ఆరాధన క్రమం దేని ప్రకారం జరిగేది? ధర్మశాస్త్ర ప్రకారం జరిగేది. ఉత్తర రాజ్యమైనటువంటి సోమ్రేను అంటే పట్టణంలో ఆరాధన కానీ, లేదా బలులు కానీ, ఆరాధన క్రమం కానీ దేని ప్రకారం జరిగేది? అన్యజనుల, మనుషుల ఆలోచన చొప్పున జరిగేది. ఇప్పుడు దీన్ని అనుసరించాలా అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చేయాలా? లేదా మనుషుల ఆలోచన చొప్పున, మనుషుల పద్ధతి చొప్పున సోమరేణి పట్టణంలో జరుగుతున్నటువంటి ఆరాధన చేయాలా? ఈ రెండు ప్రకారం దేని ప్రకారం ఆరాధన చేయాలి అనేది క్వశ్చన్. దేని ప్రకారం చేయాలి ఇప్పుడు చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారం చేయాలి, మీరు చెప్పారు, అవునా? ఇప్పుడు ఏసేమన్నాడు? ఇప్పుడు చదువుతాం. మళ్ళీ చెప్తున్నా, కింద దక్షిణ దేశంలో సొలొమోను కట్టిన మందిరం ప్రకారం ఆరాధన చేయాలా? సోమరేణి పట్టణంలో ఉన్నటువంటి మందిరం ప్రకారం ఆరాధన చేయాలా? ఏసేమంట చూడండి, ఇప్పుడు చూద్దాం. ఆమె అడుగుతుంది 20వ వచనంలో ఏమడుగుతుంది చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను. ఒకటి తలపై ఎత్తరా. ఆ సమరయ స్త్రీ ఏమన్నది? అయ్యా, ఈ పర్వతం మీద ఆరాధించాలని మా పితరులు అంటారు, మీరేమంటారు? యెరూషలేములో ఆరాధించాలంటారు. ఇంతకు ఈ పర్వతం అంటే ఏ పర్వతం? అది సోమరేణు, సమరయ అనే పర్వతం గురించి మాట్లాడుతుందేమో.
ఈ సమరయ అనే పట్టణం గురించి, సమరయ అనే పట్టణం గురించి నేను చెప్పాను ముందుగానే వీడియోలో. అద్భుతంగా చరిత్రలో వీడియోలు చూపిస్తూ ఆ చరిత్రక ఆధారాలతో సహా చూపించాను. విషయానికి వెళ్దాం. ఇప్పుడు దీని ప్రకారం ఆరాధించాలా, దీని ప్రకారం ఆరాధించాలా? ఇప్పుడు ఏసేమంటే చూద్దాం. 21 వచ్చిన అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనా ఎన్ని ఉంటాయి? మొత్తం ఎన్ని ఆరాధనలు? 2 ఆరాధనలు. అర్థమవుతుందా? ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఒక సభగిత ఏం చెప్తున్నానంటే, ఈమె సమరయ పట్టణాన్ని చెందింది. ఈ సమరయ్యలు దేన్ని ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియట్లా. మరి యెరూషలేములో ఉన్నవారు దేన్ని ఆరాధిస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలుసు. మరి వీళ్ళు ఆరాధించాలా, వీళ్ళు చేసినట్టు ఆరాధించాలా, వీళ్ళు చేసినట్టు ఆరాధించాలా? ఇప్పుడు చూద్దాం, కింద ఏమంటారు చూద్దాం. రక్షణ యూదుల్లో నుంచి కలుగుతున్నది. 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒకటి సభగెత్తరా, సమరయ స్త్రీ ఎన్ని పట్టణాల గురించి మాట్లాడింది? 2 పట్టణాలు. యేసుక్రీస్తు ఎన్ని ఆరాధనల గురించి మాట్లాడాడు? 2 ఆరాధనలు. ఏంటి ఆ 2 ఆరాధన? సోమ్రేను అన్నటువంటి పట్టణం ఆరాధన, యెరూషలేము అన్నటువంటి పట్టణంలో జరిగే ఆరాధన. యెరూషలేములో పట్టణంలో జరిగే ఆరాధన దేని ప్రకారం జరుగుతుంది? ధర్మశాస్త్రం అనగా పాత్ర ప్రకారం జరుగుతుంది. సోమ్రేను పట్టణంలో జరుగుతున్న ఆరాధన దేని ప్రకారం జరుగుతుంది? అన్యుషులు ఆలోచన చొప్పున. అంటే చుట్టుపక్కల ఫిలిస్తీన్లు, మోయాబీలు, అమ్మోనీలు, యెజ్బేలు ఉందే, యెజ్బేలు తూరు సిద్ధి పట్టణమైనటువంటి యెజ్బేలు బయలుపరచ చేసిందే. ఈ బయలులన్నీ ఎక్కడ ఉండేవి? సోమ్రేనులో ఉండేవి. అంటే అన్ని జనుల ఆరాధన పద్ధతి సోమ్రేన్ అయితే, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన యెరూషలేము. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఆరాధన చేయాలనా, మనుషులు ఆలోచన చొప్పున ఆరాధన చేయాలనా? ఈ రెండిట్లో దేని ప్రకారం ఆరాధన చేయాలా అని 2 ప్రాంతాల గురించి సమరయ స్త్రీ మాట్లాడింది. యేసేమో 2 ఆరాధన పద్ధతుల గురించి మాట్లాడాడు. ఏమని? మీరు తెలియని దాని గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళు తెలిసిన దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? యెహోవాను గురించి, సీనాయి పర్వతంలో తను ప్రత్యక్షపరచుకున్న దేవుడి గురించి, ధర్మశాస్త్రము, పద్ధతులు, బలు గురించి ఆరాధిస్తారు. వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు. మళ్ళా ప్రశ్న, సమరయ స్త్రీ ఎన్ని పట్టణాల గురించి మాట్లాడింది? వెరీ గుడ్. యేసుక్రీస్తు ఎన్ని ఆరాధనల గురించి మాట్లాడాడు? 2 ఆరాధనలు. రైట్. ఇప్పుడు ఈ 2 ఆరాధనలో దేని ఫాలో అవ్వాలా? 22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నది. 23వ వచనం చాలా ఇంపార్టెంట్. అయితే యథార్థముగా ఆరాధించువారు, అయితే యథార్థముగా ఆరాధించువారు. చాలా చదువుతారండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆత్మతోను సత్యముతోను ఆ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. తర్వాత దేవుడు ఆత్మ గనుక ఆయను ఆరాధించువారు. చాలా జాగ్రత్తనండి. ఆయన్ను ఆరాధించువారు. చాలా జాగ్రత్తనండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఉందా? తెలవదు. ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ప్రశ్న వేస్తా. సమరయ స్త్రీ ఎన్ని పట్టణాల గురించి మాట్లాడింది? ఎన్నిసార్లు అడుగుతున్నా అంటారా? మర్చిపోకూడదు. అసలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో, చరిత్ర ఆధారాలతో సహా అద్భుతంగా మీరు వివరించాలి. సమరయ స్త్రీ ఎన్ని పట్టణాల గురించి మాట్లాడింది? 2 పట్టణాల గురించి మాట్లాడిందా? వెరీ గుడ్. యేసుక్రీస్తు ఎన్ని ఆరాధనల గురించి మాట్లాడాడు? 2 ఆరాధనలు. ఏంటి ఆ 2 ఆరాధనలు? సామ్రోను పట్టణం మీద జరిగే ఆరాధన, యెరూషలేములో జరిగే ఆరాధన. సోమ్రేను పట్టణం మీద జరిగే ఆరాధన ఎట్లా జరుగుతుంది? అన్యజనుల మనుషుల ఆలోచన చొప్పున ఆరాధన. మరి యెరూషలేములో ఆరాధన ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఆరాధన ఫాలో అవ్వాలి? ఏ ఆరాధన ఫాలో అవ్వాలి? ఏ ఆరాధన ఫాలో అవ్వాలి? ఏంటి మాట్లాడరు? ఏ ఆరాధన ఫాలో అవ్వాలి? అసలు ఏ ఆరాధన ఫాలో అవ్వాలి? ఇప్పుడు చాలా జరిగింది. ఏసేమంటున్నా అంటే, అమ్మా యథార్థముగా ఆరాధించే కాలం వస్తుంది. ఈ ఆరాధన కాదు. ఈ ఆరాధనలో లోపం ఉంది, ఈ ఆరాధనలో కూడా లోపం ఉంది. అదేంటన్నా? ధర్మశాస్త్రంలో లోపం ఉందా? ధర్మశాస్త్రం లోపం ఉందా? ఎస్. ఏంటో తెలుసా? ఇప్పుడు చాలా ఇందాక చెప్పా. యేసు మాట్లాడుతున్నప్పుడు కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు డాష్ ఆత్మతో ఉండండి. ఎన్ని ఉన్నాయి? 1 ఆత్మతోను, 2 సత్యముతోను ఆరాధింపవలను. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దక్షిణ దేశంలో యెరూషలేములో ఆరాధనలో 1 మిస్ అయింది. ఉత్తర దేశంలో సోమ్రేను పట్టణంలో 1 మిస్ అయింది. ఏంటో తెలుసా? ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఆత్మ, అక్కడ మిస్ అయిందంటే సత్యం. అమ్మయ్యా, అర్థమైంది? అర్థం కాలేదా?
అర్థమైందా? ఇప్పుడు చాలా చేతండి. వీళ్ళకి సత్యం తెలుసు. ఏంటి? సీనాయి పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ధర్మశాస్త్రము, పరిశుద్ధత, పవిత్ర తెలుసు. తెలిసినప్పటికీ అవి ఆచారాలుగా మారిపోయాయి, ఆత్మకు లోబడి చేయటంలా. మరి ఉత్తర ప్రాంతంలో వాళ్ళకి సత్యం తెలీదు కాబట్టి విగ్రహార్థం వైపు తడువులాడుతున్నారు. ఏం చేయాలో తెలీదు. వాడేం చెప్తే అది, ఈడేం చెప్తే అది, వీడేం చెప్తే అది, మొత్తం తెచ్చిపెట్టుకున్నారు. వీళ్ళకి సత్యం తెలుసు, వీళ్ళకి ఆత్మ లేదు. ఇప్పుడు ఆరాధన చేయాల్సింది ఎలా? ఆత్మతోను సత్యంతో ఆరాధన చేయాలి. అంటే ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే ఆ వ్యక్తి ఏం తెలిసి ఉండాలా? ఆత్మ తెలిసి ఉండాలా. ఆత్మతో నింపబడిన వ్యక్తి అయి ఉండాలా. 2 సత్యము తెలిసి ఉండాలా. మరి సత్యం ఏంటి? ఈ వాక్యం సత్యం. మరి సత్యం ఏంటి? దేవాది దేవుడు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం, ఆయన ప్రాణ విలువ తెలుసుకోవడం సత్యం. ఆ సత్యం తెలుసుకోకుండా ఈరోజు చాలా మంది పైపైన పాటలు పాడతారు. అది ఆరాధన కిందకి రాదు. సినిమా యాక్టర్లు పాటలు పాడరా? పాడతారు. అది ఆరాధన అవుతుందా? కాదు. ఆయన ఎరిగి, ఆయనను తెలుసుకొని పాడడం ఆరాధన. మర్చుకోమాడేస్తారు. లోకంలో, సమాజంలో మన ఫేవరెట్ హీరో, సినిమాకి వెళ్తున్నప్పుడు మనకి ఇష్టమైన ఫేవరెట్ హీరో తన్నుతున్నాడు అనుకో, విలన్ను గాల్లో అట్ట ఎగురుతున్నారు అనుకో, హీలలో కేకలు ఎసరైనా మన ఫేవరెట్ క్రికెటర్ బాగా ఆడుతున్నారు అనుకో, గేమ్ ఆడుతున్నారు అనుకో, వీళ్ళు ఎచ్చర్. మన ఫేవరెట్ హీరో, మనం అభిమానించే హీరో కానీ, క్రికెట్ ప్లేయర్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్ కానీ బాగా ఆడుతున్నారు అనుకో, ఈలలేసి కేకలేసి చేపట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తామా? మరి ప్రాణం పెట్టిన దేవాది దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు, శిలువలో ప్రాణం పెట్టిన దేవుడి కొరకు ఇంకా మనం ఏం చేయాలా? మనం విజిల్ చేయాలా? ఎక్కడ ఉంది బైబిల్లో? ఇప్పుడు చెప్పండి, ఇది సోమరేణ ఆరాధన, ఇది ఎరుశలేం ఆరాధన? సోమరేణ ఆరాధన. అర్థమవుతుందా? ఇప్పుడు కావాలి చెప్పండి, ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏ పద్ధతి క్రమమైనా ఈ రెండింటిని పోల్చుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా ఆరాధన చేయాలి. మన దేవాది దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, విజయశీలుడు, మరణాన్ని జయించిన దేవుడు, ఆయన కొరకు మనం విజిల్ చేయకూడదా? ఇయ్యాలి అన్నాడు. అదే ప్లేస్లో నేనుంటే ఏం చెప్పింది తెలుసా? మృతులలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో ఉంది కాబట్టి యవనస్తులారా, పెద్ద పెద్ద పట్టణాల్లో, కాలేజీల్లో, స్కూల్లో బ్రతుకుతున్న మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నన్ను భయముతో, భక్తితో బతకండి, పవిత్రంగా బతకండి అని నేనైతే అది చెప్తా. విజిల్ చేయడం ఈజీ, కేకలు పట్టడం ఈజీ, పవిత్రంగా బతకడం కష్టం, పరిశుద్ధంగా బతకడం కష్టం. విజిల్ చేయడం ఈజీ కదా, కేకలేయడం ఈజీ కదా, ఏదో కాదా? డ్యాన్స్ వేయడం, కేకలేయడం ఈజీ, సులభం. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చదువుతున్న కాలేజీలో, నువ్వు ఉంటున్న హాస్టల్లో, నువ్వు ఉంటున్న పీజీలో, నువ్వు తిరుగుతున్న పట్టణాల్లో పాపం నీ కళ్ళ ఎదుట పడుతున్నప్పుడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగం, ఆయన పునరుత్థానుడై నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన విధాన్ని జ్ఞాపకం చేసుకొని నీ అంతరంగంలో ధైర్యంతో యోసేపు అంటాడు కదా, ఇంత ఘోరమైన దుష్కారం నా దేవుని ఎదుట నేను ఎలాగో చేతనో, గుర్తుందా? అప్పుడు గుర్తు తెచ్చుకో. ఈజులు చేయడం ఏముందండి? ఏలేమా ఈజులు? ఈజీ. అది కాదు యవనస్తులకు నేర్పించాల్సింది. ఇచ్చాం. ఈరోజు యవనస్తులు సంఘంలో ఒంటి మీద చున్నులు తీసి, ఒంటి మీద బట్టలు ఓడదీసి గంతులు వేస్తుంటే ఒకరొకరు చిందులతో ఊగిపోతుంటే చాలా బాధిస్తుంది. సరే అనుకుందా కాసేపు. ఈరోజు చున్నులు తీస్తారు, ఈరోజు నలుగురు కలిసి డ్యాన్సులు వేస్తారు. అది కాస్త పెరుగుతా ఎంతవరకు దారి తీస్తుందో ఆలోచించండి. మీకేమైనా అర్థమవుతుందా? అదే నా క్రమం. నిజం. ఈరోజు యవనస్తులకు ఏం నేర్పించాలి తెలుసా? పెద్ద పెద్ద పట్టణాల్లో తల్లిదండ్రులు వదిలిపెట్టి హాస్టల్లో బతుకుతూ, నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను కదా, ఒక సంఘానికి వెళ్ళేవాడు. అన్న మీ వాక్యం విన్నాను సోషల్ మీడియాలో. ఏమైంది తమ్ముడు? అన్న ఇట మెట్రో స్టేషన్ దగ్గర స్త్రీలకు బానిస అయిపోయాను. ఏమైపోయాడంట? మెట్రో స్టేషన్ స్త్రీలు ఉంటారన్నమాట, వ్యభిచారం చేసి ఒళ్ళొమ్ముకునే స్త్రీలకు బానిస అయిపోయాను. ఇప్పుడు ఆ యవనస్తుడికి ఏం నేర్పాలా? విజిల్ చేయడమా? కేకలేయడమా? కాదు నాయనా, నీ శరీరాన్ని ప్రాణం పెట్టి నీ కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడే విజయశీలుడైన దేవుడు, ఆయన విజయశీలుడైన దేవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్చుకో. ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి నేర్చుకో. ఆత్మతో నీ శరీరాన్ని జయించడం అంటే ఏంటి నేర్చుకో. ఇది కదా ఆ అబ్బాయికి చెప్పాలి, ఆ అబ్బాయికి నేర్పించాలి. విజిల్ చేయడం ఏముంది? వేయలేము మనం, కేకలేమా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, లోకంలో తమ అభిమానించే క్రికెట్ ప్లేయరు, ఫుట్బాల్ ప్లేయరు, డ్యాన్స్ ప్లేయరు గంతులేసి ఎగురుతున్నాడు అనుకో, సంతోషం, మనం అభిమానించి కేకలేసారంటే ఒక పద్ధతి, ఎందుకంటే అది లోకం కావచ్చు. మరి దేవాదేవుడు అదే మన దగ్గర నుంచి అది కాదు కోరుకున్నది. మరి ఏం కోరుకున్నాడు తెలుసా? ఆయన మనకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే ఆ మరణ విజయశీలుడైన ఆత్మను మనం పొందుకొని ఆత్మను అనుసరించి బతకాలి. అద్భుతమైన మాట ఉంటుంది రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. క్రీస్తు యేసును మృతుల్లో నుండి తెలిపినటువంటి ఆత్మ మనం పొందుకున్నాం కాబట్టి చావునకు, శరీర కార్యాలకు బానిసైనటువంటి ఈ ఆత్మను లేదా ఈ శరీరాన్ని దేవుని ఆత్మతో లేపండి అంటాడు.
రోమిల్ రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట.